అందరికీ నమస్కారం అండి. మీ ఫేవరెట్ సిస్టర్స్ కిచెన్ మళ్ళీ ఎమ్మీ రెసిపీతో వచ్చింది. Today's special recipe is chicken fry. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడరు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేయండి. పెనం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 2 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ వేసి బాగా కలపండి. ఇది తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలిపితే తొందరగా మగ్గుతుందండి. పోయాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపండి. చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తీసుకొని 2 ఇంచెస్ చెక్క, ఒక అనాస పువ్వు, 5 లవంగాలు, 4 ఇలాచి, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పరు, ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ కాజు, 5 డ్రై మిర్చి, ఒక బిర్యానీ ఆకు, వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు కుక్ అవుతున్న చికెన్లో కొత్తిమీర కొద్దిగా, ఒక 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని చికెన్లో వేసి బాగా కలపండి. తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ వేసి కలపాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ బాగుంటుంది. టేస్ట్ చేయండి, చాలా బాగుంది. Thank you for watching. Like, comment, share, subscribe.